అవును, మధుమేహం ఉన్నవారిలో మరియు మధుమేహం లేని కొంతమందిలో కూడా స్వల్పంగా బరువు తగ్గడానికి మెట్ఫార్మిన్ను ఉపయోగించవచ్చు, కానీ ఇది ప్రధానంగా బరువు తగ్గించే మందు కాదు. GLP-1 రిసెప్టర్ అగోనిస్టులు, ఉదా సెమాగ్లుటైడ్ వంటి కొత్త తరం స్థూలకాయ నిరోధక మందులతో పోలిస్తే దీని ప్రభావం సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో మెట్ఫార్మిన్ను మొదటి వరుస మందుగా వాడతారు, ఎందుకంటే ఇది కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ను తగ్గిస్తుంది, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణంగా బరువులో ఎలాంటి మార్పు ఉండదు లేదా స్వల్పంగా బరువు తగ్గుతుంది, సాధారణంగా 6 నుండి 12 నెలల్లో 2 నుండి 4 కిలోలు. దీనిని ఒంటరిగా వాడినప్పుడు సాధారణంగా హైపోగ్లైసిమియాకు కారణం కాదు. మధుమేహం లేని వ్యక్తులలో మెట్ఫార్మిన్ కేవలం బరువు తగ్గడం కోసం మాత్రమే ఆమోదించబడలేదు, కానీ వైద్యులు ఈ క్రింది ఎంపిక చేసిన పరిస్థితులలో దీనిని సూచించవచ్చు. ప్రీడయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకతతో కూడిన ఊబకాయం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ PCOS, కొన్ని మానసిక వైద్య మందుల వల్ల బరువు పెరగడం. ఈ సమూహాలలో బరువు తగ్గడం సాధారణంగా స్వల్పంగా, శరీర బరువులో సుమారు 2 నుండి 5% ఉంటుంది మరియు ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకున్నప్పుడు ఉత్తమంగా పనిచేస్తుంది. మెట్ఫార్మిన్ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది? ఇది కొంతమందిలో ఆకలిని తగ్గించవచ్చు, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచి కొవ్వు నిల్వను తగ్గించవచ్చు, కాలేయం ద్వారా గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించవచ్చు, పేగు హార్మోన్లు మరియు పేగు మైక్రోబయోమ్ను కొద్దిగా మార్చవచ్చు. ఎవరికి ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది? ఈ క్రింది వ్యాధులు ఉన్నవారు: టైప్ 2 మధుమేహం, ప్రీడయాబెటిస్, ఊబకాయం ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధకతతో, PCOS, మెటబాలిక్ సిండ్రోమ్. ఎవరు దీనిని వాడకూడదు లేదా జాగ్రత్తగా వాడాలి? ఈ క్రింది సమస్యలు ఉన్నవారికి మెట్ఫార్మిన్ సరిపడకపోవచ్చు: తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి, తక్కువ EGFR, తీవ్రమైన కాలేయ వ్యాధి, అధికంగా మద్యం సేవించడం, లాక్టిక్ అసిడోసిస్ ప్రమాదాన్ని పెంచే పరిస్థితులు. ముఖ్య సందేశం: మధుమేహం మెట్ఫార్మిన్ ఒక అద్భుతమైన ప్రాథమిక ఔషధం, ఇది స్వల్పంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహం లేనివారు, ఇది ఎంపిక చేసిన రోగులకు, ముఖ్యంగా ఊబకాయం మరియు ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి సహాయకరంగా ఉంటుంది, కానీ దీనిని ప్రాథమిక బరువు తగ్గించే ఔషధంగా పరిగణించరు. ఎక్కువ బరువు తగ్గాల్సిన అవసరం ఉన్న ఊబకాయం ఉన్నవారికి GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ల వంటి మందులు సాధారణంగా మెట్ఫార్మిన్ కంటే చాలా ఎక్కువ బరువు తగ్గడానికి సహాయపడతాయి మరియు వ్యక్తి యొక్క ఆరోగ్యం, లక్ష్యాలు మరియు ఖర్చును బట్టి అవి మరింత సముచితంగా ఉండవచ్చు. గోల్డ్ స్టార్ హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్, పిల్లల స్పెషలిస్ట్ ప్రతిరోజు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారు. డయాబెటిస్ మరియు బీపీ కేసుల కోసం ప్రతిరోజు క్లినిక్. అత్యవసర సంప్రదింపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. గైనకాలజిస్ట్ ప్రతి బుధవారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్ ఆన్లైన్ సంప్రదింపులు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. కార్డియాలజిస్టులు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటారు. క్యాన్సర్ స్పెషలిస్టులు మంగళవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు శనివారం సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు అందుబాటులో ఉంటారు. గైనకాలజిస్ట్, కార్డియాలజిస్టులు మరియు క్యాన్సర్ స్పెషలిస్టుల కోసం అపాయింట్మెంట్ కొరకు 9494666630 నంబర్కు ఒక రోజు ముందుగా కాల్ చేయండి.